తీసుకున్నాను అండ్ ఐ లవ్ దిస్ క్యూట్ ఫ్రెండ్ జెలసీ. ఫస్ట్ అంతా కాదు, ఒక్కొక్కటి ఏదో కొంచెం ఉన్నాం. లివింగ్ యువర్ లైఫ్ హ్యాపీలీ సర్స్లీ ఫ్యామిలీ అందరం మంచి పని చేసి వచ్చింది గైస్. టాప్ కెమెరా నేను తిట్టించైనా నేను దీన్ని. Hey guys, welcome back to a new vlog and welcome back to my channel. If you're watching me for the first time, hi, I'm Meghna. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ మై మేకప్ అండ్ మై ఫిట్ ఫర్ టుడే. ఐ రియలీ లైక్ ద టాప్. ఇది నేను రాజమండ్రి స్టైల్ యూనియన్లో తీసుకున్నాను అండ్ ఐ లవ్ దిస్ క్యూట్ ఫ్రెండ్స్ టోట్ బ్యాగ్. ఇది ఎక్కడ తీసుకున్నానో మర్చిపోయాను గైస్. ఐ గాట్ ఇట్ లాంగ్ బ్యాక్. సో టుడే వీఆర్ గోయింగ్ టు ద మాల్ ఆఫ్ ఎమిరేట్స్. వచ్చిందండి వయ్యర్ సిస్టర్స్ డే అవుట్ అనమాట ఇవాళంతా. ఈ వీడియో ఎండ్లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది అనమాట. సో వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఏం చేసాం ఏంటి అనేది చూపిస్తూ ఐల్ బీ టాకింగ్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టుడే. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ వీ ఆల్ ఫీల్ బట్ రేర్లీ అడ్మిట్, ఎన్వీ అండ్ జెలసీ. ఫస్ట్లీ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎన్వీ హ్యాపెన్స్ వెన్ సమ్మన్ హ్యాస్ సంథింగ్ యూ వాంట్. మీరు కావాలనుకునేది పక్క వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. సో అది ఎన్వీ. అండ్ జెలసీ హ్యాపెన్స్ వెన్ యూఆర్ అఫ్రేడ్ ఆఫ్ లూజింగ్ సంథింగ్ యూ ఆల్రెడీ హ్యావ్. ఎగ్జాంపుల్ ఇస్, అమ్మో ఇప్పుడు ఇది వచ్చింది ఏంటి, ఇప్పటిదాకా నేనే క్లాస్ ఫస్ట్ కదా, ఇప్పుడు నాకు ఆ పేరు పోతుందేమో, అలా అనమాట. దట్ ఈస్ కాల్డ్ జెలసీ. మనం అన్నిటికీ చాలా కామన్గా జెలస్ అనే వర్డ్ యూస్ చేస్తాము, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఎన్వీ. మనం ఒకరి వీడియో చూస్తాము, అందులో వాళ్ళ లైఫ్ స్టైల్ లేదా వాళ్ళు కొనుక్కొనేవి చూసి, లేదా వాళ్ళు ట్రిప్స్కి వెళ్తే అవి చూసి, మొత్తానికి ఏదో ఒకటి, ఆర్ ఈవెన్ బయట మనం వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటుంది అని చూసినప్పుడు లేదా విన్నప్పుడు మనకి లోపల ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. మనకు అది ఉంటే బాగున్ను అనే ఫీలింగ్, నాకు కూడా అది కావాలి అనే ఫీలింగ్. దట్ ఈస్ ఎన్వీ. మన తెలుగులో చెప్పాలి అంటే పక్క వాళ్ళని చూసి కులుకోవడం. సో రీసెంట్లీ ఐ హ్యావ్ బిన్ లెర్నింగ్ అ లాట్ అబౌట్ ఎనర్జీస్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది సింపుల్గా చెప్పాలంటే, మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనం పాజిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తాము అండ్ నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తాము. ద వే వి థింక్, జస్ట్ మన ఆలోచన విధానం, ఇట్ ఎఫెక్ట్స్ అవర్ లైఫ్ మోర్ దెన్ వీ రియలైజ్. థాట్స్ క్రియేట్ ఎమోషన్స్ అండ్ ఎమోషన్స్ ఇన్ఫ్లుయెన్స్ యాక్షన్స్ అండ్ యాక్షన్స్ షేప్ అవర్ లైఫ్. ఎన్వీ గురించి చెప్తానని ఇవన్నీ చెప్తుంది ఏంటనుకుంటున్నారా? చెప్తాను. సో మీరు ఎవరినైనా చూసి ఎన్వియస్గా ఫీల్ అయితే అది వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళు పని చేసుకుంటూ హ్యాపీగా గ్రో అవుతారు. వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్ అంతా మీ మీదే పడుతుంది. మీ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది, మీ హెల్త్ పోతుంది. అంతెందుకు అసలు పక్క వాళ్ళు చూస్తూ కుళ్ళుకుంటే మీరైనా హ్యాపీగా ఉండగలరా? అది మీకు ఏమైనా మంచి చేస్తుందా లైఫ్లో? ఆబ్వియస్లీ నో, రైట్? ఎన్వీ అండ్ జెలసీ ఇవన్నీ కామన్ హ్యూమన్ ఎమోషన్స్. బట్ ఇవి మనకి అగేన్స్ట్గా కాకుండా మనకి హెల్ప్ అయ్యేలా ఎలా చేయాలి? దీనికి నా దగ్గర 3 స్టెప్స్ ఉన్నాయి. అవి ముందు మాట్లాడుకుందాము. మొత్తం రమదాన్ కోడ్లా ఉన్నాయంటవి, హెన్స్లా ఉన్నాయి. హెన్స్ ఎంత? 60 dirhams ఇచ్చింది. చాలా ఎక్కువ. ఇంకా చాలా బాగుంటుంది. చాక్లెట్ 8 pieces 100. చాలా ప్రైస్ ఇక్కడ. ఏంటిది? ఏదో ఫ్యాషన్ స్టోర్ సేలా, ఏదో కాన్సెప్ట్. బీడ్స్ మొత్తం వర్క్. ఇది దేనికైనా అసలు ఉపయోగపడుతుంది. ఇది కరెంట్ వైర్లా ఉంది. ఫోన్ కూడా మెరుగుగా కట్టే. నా ఫోన్ కూడా పట్టింది. సాల్ట్ వేసుకోవడానికి ఇవి సాల్ట్ షేకర్స్, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ నెయ్యి వేసుకోవడానికి బాగున్నాయి. స్టంప్ పెట్టుకో, అప్పుడు చూపిస్తాను. ఏది అయిపోయింది.
ఎస్క్ లాగా ఉంది కాకపోతే ఎస్క్ లాగా ఉంది. ఎగ్జాక్ట్ శాండ్ టెక్స్చర్ ఇది. కడుగు. ఇవేంటివి? ఇవన్నీ కిడ్స్. హ్యారీ పాటర్ షీట్ మాస్క్ అంట. 20 dirhams ఈ సెట్. సెట్ అంతా కాదు, ఒక్కొక్కటి. అదిగో మరి ఇది చూడు లెటర్. వన్ డే షాంపూ చాలా బాగుంది గైస్, మేము రీసెంట్గా తీసుకున్నాము, బాగుంది. చూడండి బాగుంది. బాగుంది. సాఫ్ట్ అసలు. లిప్ మాస్క్. మాస్క్ అంట, పాప్స్లా ఉన్నాయి. ఓ మాస్క్ నైట్ టైం పెట్టుకునేది అనుకుంటా. టిష్యూ లేదు ఇక్కడ. అయితే చేతి మీద రాసి చూస్తామేమో అనుకున్నానే. చేయొద్దు, ఏదైనా జిగురు జిగురుగా ఉంది. సెపరేట్ స్టాల్ ఉంది. సెపరేట్ షాప్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఓకే ఓకే. కొరియన్ బ్రాండ్. ఇది ఈ మధ్యనే రీసెంట్గా డార్కర్ షేడ్స్లో. ఇదేంటి ఇలా తీసేయడమేనా? కాదు కాదు, క్లాత్ ఉంటుంది. అప్పుడు ఇలా నొక్కుకొని తీయాలి. ఇప్పుడు ఎండిపోయినట్టుంది చాలా మంది వాడడం వల్ల. ఇది ఇంతకుముందు ఓన్లీ ఈ కొరియన్ వాళ్ళ స్కిన్ షేడ్స్లోనే ఉంటుంది లైట్గా. ఈ మధ్యన డార్కర్ షేడ్స్లో పెట్టారు రిక్వెస్ట్ మీద, అందుకే ఇప్పుడు డార్కర్ షేడ్స్ కనబడుతున్నాయి మనకి. వచ్చేయాలి గైస్, వచ్చేయండి. ఇది వైరల్ సోషల్ మీడియా. ఇది ఇంకేది ఈ షేడ్ ఒకటి బాగుంటుంది. Yes, so how to make envy beneficial for us? Step 1, you have to acknowledge the emotion. ఎవరైనా వీడియో చూసినప్పుడు అబ్బా వాళ్ళకి చాలా మేకప్ ఐటమ్స్ ఉన్నాయి, నాకు కూడా అవన్నీ ఉంటే బాగున్ను, ఇలా ఫీలింగ్ వస్తుంది అన్నప్పుడు మీకు మీరు అర్థం చేసుకోవాలి, ఓకే దిస్ ఇస్ ఎన్వీ అని. అంటే జస్ట్ అబ్జర్వ్ యువర్ ఫీలింగ్స్. ఓకే నాకు ఇలాంటి ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు అని. స్టెప్ 2, ఆస్క్ యువర్ సెల్ఫ్, వాళ్ళ లైఫ్లో మీరు మీకేది కావాలనుకుంటున్నారు. సపోజ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నప్పుడు మన ఫ్రెండ్స్కి జాబ్స్ వచ్చేస్తాయి, బట్ మనకు మాత్రం రాదు ఎంత ట్రై చేసినా. సో వాట్ ఈస్ ద ఫీలింగ్ కన్వేయింగ్? మనకు జాబ్ కావాలి అనేది మనకు తెలియపరుస్తుంది. లేదా ఎవరో వీడియో చూసినప్పుడు ఏదో లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ నచ్చుతుంది, అది మనకు కూడా కావాలనిపిస్తుంది. సో ఐడెంటిఫై వాట్ ఈస్ ఇట్ దట్ ఎమోషన్ ఇస్ ట్రయింగ్ టు కన్వే అబౌట్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. స్టెప్ 3, సో ఏం కావాలి అనేది తెలిసాక అది మీరు మీ లైఫ్లో ఎలా తెచ్చుకోగలరు అనేది ఆలోచించండి. సపోజ్ ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఏదైనా కొనాలనుకుంటున్నారు, అప్పుడు మీరు మనీ ఎలా సేవ్ చేయగలరు, మీకు ఎంత టైం పడుతుంది, అండ్ నిజంగా ఇప్పుడు ఆ ఐటమ్ మీకు అంత హ్యాపీనెస్ ఇస్తుందా లేదా జస్ట్ వేరే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా అనేది క్వశ్చన్ చేసుకోండి. ఒకవేళ పక్కా కావాలి అంటే ప్లాన్ చేసుకోండి అది ఎలా కొనాలి ఏంటి అని. అగైన్ ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్కి జాబ్ వచ్చేసింది, మీకు రావట్లేదు అంటే వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ స్కిల్ సెట్. కీప్ అప్లయింగ్ ఫర్ జాబ్స్, కీప్ అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్, లెర్న్ న్యూ థింగ్స్ అండ్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ద యూనివర్స్. యూ విల్ డెఫినెట్లీ గెట్ అ జాబ్. హియర్ ఇస్ వేర్ లా ఆఫ్ అట్రాక్షన్ కమ్స్ ఇన్ ద పిక్చర్. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే యూ విల్ ఫోకస్ మోర్ ఆన్ ఆపర్చునిటీస్. మీరు నెగిటివ్గా జెలసీ, ఎన్వీ వీటిలోనే ఉండిపోతూ పక్కవాడు ఏం చేస్తున్నాడు, వాడు అంత సంపాదించేస్తున్నాడా, వాడు బాగా ఎంజాయ్ చేసేస్తున్నాడు లైఫ్ని, వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయిలే నాకే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే అది మీ హెల్త్
హెల్త్ అండ్ మీ లైఫ్కి ఎఫెక్ట్ తప్ప మీరు అంతగా ఆలోచించే పక్కవాడు మాత్రం హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎదుగుతారు లైఫ్లో. ఇఫ్ యూ స్పెండ్ యువర్ టైమ్ వాచింగ్ అదర్ పీపుల్ గ్రో అండ్ థింక్ why them, they don't deserve it, you are putting all your energy into hating them. Don't waste your precious energy that way. Put your energy into something meaningful in life. అండ్ పక్క వాళ్ళకి సక్సెస్ వస్తే అది మనం చూసి వావ్ దట్స్ రియలీ గ్రేట్ అని అప్రిషియేట్ చేసే వేలో ఉండాలి. వాళ్ళకి ఇంకా ఇంకా మంచి జరగాలి అనే వేలో ఆలోచిస్తే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ అస్ అండ్ ద సొసైటీ యాజ్ అ హోల్. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా కష్టపడదాం, మనం కూడా హ్యాపీగా పాజిటివ్గా ఆలోచిస్తూ మన పని మనం చేద్దాం అనుకుంటే ఇంకా మీకే తిరుగుండదు. యూ కెన్ అచీవ్ గ్రేట్ థింగ్స్ విత్ సచ్ కైండ్ ఆఫ్ థింకింగ్. సో టర్న్ ఎన్వీ ఇంటూ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. బీ సో ఇన్వెస్టెడ్ in yourself, your growth, your life. Trust your abilities and believe in the universe and God, and start seeing the changes in your own life. బ్యాక్ రెస్ట్ లేదని మాకు మేమే ఇలా ఆనుకొని కూర్చున్నాం. ఫోటోలు కూడా బాగా వస్తున్నాయి. జిరాఫీ గైస్. పాపా జిరాఫీ అంత హైట్ లేము గైస్, బట్ ఏదో కొంచెం ఉన్నాం. దాని మెడ సగం దాకా కూర్చుంటాం. అది కూడా కాదు, జస్ట్ మెడ స్టార్టింగ్. అత్తుంది. మీ క్లోజ్ సర్కిల్లో కనుక అలా మిమ్మల్ని చూసి ఎన్వీ, జెలసీ ఇలాంటివి ఫీల్ అవుతూ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ కట్ దెమ్ ఆఫ్. వాళ్ళ లైఫ్లో జరిగే వాటికే గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వలేరు అండ్ అప్రిషియేట్ చేసుకోలేరు. సో ఇంకా మీ లైఫ్ని చూసి ఎలా జెన్యున్గా హ్యాపీగా ఫీల్ అవ్వగలరు చెప్పండి. యాజ్ ఐ మెన్షన్డ్, యువర్ ఎనర్జీ ఈజ్ ప్రెషియస్. ప్రొటెక్ట్ యువర్ పీస్. సో జస్ట్ కీప్ లివింగ్ యువర్ లైఫ్ హ్యాపీలీ. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ స్ప్రెడ్ గుడ్ వైబ్స్ అండ్ విష్ వెల్ ఫర్ యూ. ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే మేము మాల్ ఆఫ్ ఎమిరేట్స్ మొత్తం తిరిగేసాక ఆపోజిట్లో B1 మాల్ అని ఉంది, అక్కడికి వచ్చాము. మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో ఏం కొనలేదన్నమాట. మాకు జస్ట్ అలా విండో షాపింగ్ చేయడమే ఒక థెరపీలా ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ టిమ్ హార్టన్స్ గైస్. అసలు ఎంత బాగుందంటే నాకు అలా కెఫేలో కూర్చొని వర్క్ చేయడము, లేదా అలా బుక్ చదువుతూ హాట్ చాక్లెట్ తాగడం అలా ఇష్టం అనమాట. సో నా బుక్ తెచ్చుకోవాల్సింది అనుకున్నాను. చాలా కోజీగా అలా ఉంది ఈ టిమ్ హార్టన్స్ కూడా. అండ్ యా, వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్ ఇస్ దాట్ నేను చాలా వరకు వ్లాగ్స్ బయటకు వెళ్ళినప్పుడే చేస్తూ ఉంటాను. సో అందులో నేను జంక్ తిన్నదే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీకు. బట్ నేను ఈ వ్లాగ్స్ అన్నీ వీకెండ్ టైంలో తీస్తాను అనమాట. వీక్ మొత్తం ఇంట్లోనే ఉంటాను, నేను మంచి హెల్తీ ఫుడ్ తింటాను. వీకెండ్ ఒకరోజు కొంచెం బయట తింటాను, అది కూడా లిమిటెడ్గానే తింటున్నాను ఈ మధ్య అయితే, బికాజ్ నాకు కొంచెం గట్ ఇష్యూ వచ్చింది అని చెప్పా కదా నేను ప్రీవియస్ వీడియోస్లో. ఈ మధ్య బయటకు వెళ్ళినా కూడా నేను ఇంట్లోనే తినేసి వెళ్ళడమో లేదా బాక్స్ తీసుకెళ్ళడమో అలాంటివి చేస్తున్నాను హెల్తీగా తినాలని చెప్పి. యా, ఇంకా హెల్తీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ముందు. ఐ విల్ డూ దాట్. నా కమింగ్ టు ద వీడియో, మాల్ దగ్గర మా డాడీ డ్రాప్ చేశారు మమ్మల్ని. బట్ రిటర్న్ మాత్రం నేను జోషి మెట్రో అండ్ బస్సులో వెళ్ళాము ఇంటికి. మా ఇద్దరికి చాలా ఇష్టం అనమాట మెట్రోలో తిరగడం. చాలా రేర్గా ఎక్కుతాం, బికాజ్ మోస్ట్లీ ఫ్యామిలీ అందరం కలిసే బయటకు వెళ్తాం కార్లో. సో మెట్రో ఎక్కడం ఒక ఎక్సైట్మెంట్ అనమాట మాకు. నేను B1 మాల్లో మోమోసోలో 2 నోట్బుక్స్ అండ్ 3 pairs ఆఫ్ సాక్స్ తీసుకున్నాను అనమాట. మీరు ముందు క్లిప్స్లో చూసే ఉంటారు. అవి నాకు చాలా నచ్చి తీసుకున్నాను. మా జోషి ఏం చేసిందో ముందు చూడండి. ముందు బయట ఉంటుంది, వెళ్దాం. 5 dirhams మాల్ ఆఫ్ ఎమిరేట్స్ నుంచి. లేరు. చాలా మంచి పని చేసి వచ్చింది గైస్. మేము కొనుక్కున్న కవర్ కాస్త మెట్రోలో వదిలేసింది. ఇప్పుడు నా తిట్లు అయిపోయినాయి, నా వంత తిట్లు. ఇప్పుడు మా మమ్మీ వంత తిట్లు అనమాట. ఎంజాయ్. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న పుస్తకాలు. ఇంతకుముందు ఎప్పుడు మర్చిపోయినట్టుగా చెప్పకే. ఎన్నో వస్తువులు మర్చిపోయాను. ఎన్నో వస్తువులంట. హాయ్ గాయస్, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సారీ అమ్మ. సర్ప్రైజ్. సారీ చెప్తుందంటే చూడు. ఏంటి? మోమోస్ కవర్ ట్రైన్లో వదిలేసాను. మోమోస్ అట్లా కావాలా? ట్రైన్లో వదిలేసాను. గైస్, ఏదో దయ్యం ఎక్కిసింది. వ్లాగ్ ఎక్కడితో ఫుల్ ఆఫ్ చేసేస్తున్నాను. తిడుతుంది ఇప్పుడు. ఉండు గైస్, ఆన్ కెమెరా కాబట్టి తిట్టట్లేదు. ఇప్పుడు ఆఫ్ కెమెరా నేను తిట్టించైనా నేను దీన్ని
నా యొక్క లక్ష్యాన్ని నేను సాధించాలి. మరి అంత గట్టిగా తిట్టదేమో, కొంచెం బాగా పోని గిల్టీగా ఉందంటే గిల్టీగా లేదు ఇందాక నుంచి. 10 నిమిషాల మాత్రం గిల్టీ పోయిన తర్వాత ఇదే నవ్వించింది, అప్పుడు నుంచి నవ్వు. నేను నవ్వించాను అసలు, అస్సలు గిల్టీ ఫీలింగ్ ఏదో ఒక 2 నిమిషాలు అలా అలా ఉంది అంతే. కాదు 10 నిమిషాలు. జీవితంలో ఫస్ట్ టైం వదిలేసిందంట, ఇంత ముందర వదిలేసింది కొన్ని, అలాగే జీవితంలో ఫస్ట్ టైం అంట పెద్ద. అదన్నమాట జరిగింది. సో నేను కొనుక్కున్న బుక్స్, సాక్స్ అవన్నీ కవర్ మెట్రోలో వదిలేసింది అనమాట, ట్రైన్లో. అది మేము మెట్రో స్టేషన్ బయట రిలైజ్ అయ్యాము. మా అమ్మకి బేసిక్గా జోషి బయట ఏం చెప్పిందో సరిగ్గా వినిపించలేదు, అందుకు సర్లే పర్వాలేదులే అని అంది. బట్ యా మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా పెద్దగా ఏం తిట్టలేదు దాన్ని. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను గైస్. ఎనీవేస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ గైస్ లైక్డ్ వాచింగ్ దిస్ video. If you do, then please like, share, comment and subscribe to my channel. See you guys in my next video. Bye. Take care.